హన్మకొండ జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున్న వైద్యారోగ్య ఉత్సవాల్లో ప్రభుత్వం చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఉద్యమ సమయంలోనే ప్రజల అవసరాలు తెలుసుకున్నారని, అందుకు అనుగుణంగానే అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ప్రభుత్వ ఆసుపత్రుల్లో అనేక మార్పులు జరిగాయన్నారు. వరంగల్ నగరాన్ని హెల్త్ హబ్గా తీర్చిదిద్దుతున్నామన్నారు. సీఎం కేసీఆర్ దేశంలో ఎక్కడా లేని విధంగా 24 అంతస్తుల మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మిస్తున్నారని చెప్పారు. టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా నన్ను ఆశీర్వదించి పంపిస్తే మీరందరూ కూడా ఎంతో నమ్మకంతో, పార్టీ శ్రేణులే కాదు ప్రజలందరూ కూడా నమ్మకంతో నన్ను గెలిపించడం జరిగింది. అయితే అప్పుడున్నటువంటి ఆకాంక్ష, ప్రజల ఆకాంక్ష వేరు. కేవలం తెలంగాణ రాష్ట్రం వస్తే చాలు అనుకున్నారు. ఆ సందర్భంలో మరి మా మహిళలందరూ కూడా బోనాలతోని, బతుకమ్మలతోని, కోలాటంతో అనేక ఉద్యమ కార్యక్రమాలు కూడా చేసినటువంటి సందర్భం గుర్తొచ్చింది. ఎందుకంటే రాగానే మా సోదరులందరూ కూడా కోలాటంతో, బతుకమ్మతో మరి స్వాగతం పలికారు.